నిన్న మనం ఆ యుద్ధ వర్ణన ఎలా ఉంది అనే దాని గురించి చెప్పుకున్నాము. కొంచెం భీకరంగా ఉన్నా కూడా మనం నవ్వుకుంటూ నవ్విస్తూ చెప్పుకున్నాం. అక్కడ వచ్చే ఘట్టాల్ని, అక్కడ ఆ యుద్ధం ఎలా ఉంది, ఆ యుద్ధాన్ని లీలాదేవి ఎలా చూసింది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ యుద్ధాన్ని చూస్తూ దేవతలు గంధర్వులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ యుద్ధంలో ఉన్న వీరులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ వీరుల భార్యలు పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాల్ని వర్ణన చేసి చెప్తారు. రణప్రేక్షక జనోక్తి వర్ణనము అని దీని పేరు, ఈ సర్గ పేరు. ఇది చాలా అందమైన సర్గ. ఇది అంటే యుద్ధంలో కూడా ఇటువంటి అందాన్ని చెప్పటం. సద్గురు వాక్యాలు అలాగే ఉంటాయి. ఎటువంటి సందర్భం సన్నివేశమైనా కూడా మనం ఎంత దుఃఖంలో వచ్చినా కూడా ఆ సద్గురువుని చూడటంతోనే కష్టం మర్చిపోతాం. కొన్ని సందర్భాల్లో మనకి దర్శనంతో దుఃఖం పోకపోవచ్చు, దుఃఖం విపరీతంగా ఉండటం వల్ల. అప్పుడు ఆయన మాట్లాడి ఆ దుఃఖాన్ని పోగొడతారు. అలాగే ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి అయ్యేందుకు అది యుద్ధరంగమే అయినా కూడా, యుద్ధ వర్ణన అయినా కూడా, ఆ యుద్ధ వర్ణన కూడా ఎంత సుందరంగా చేయొచ్చు అని ఇక్కడ మనకి చూపిస్తూ, ఆ రణాన్ని, ఆ యుద్ధాన్ని చూస్తున్న దేవతలు, గంధర్వులు, జనులు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని మనకి తెలుపుతారు. ఆ ఘట్టం ఇది. వశిష్ఠుల వారు చెప్తున్నారు, రాముడు అడిగాడు ఇంకా నాకు ఆ యుద్ధాన్ని చెప్పండి అని. ఆ సంగతి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంకా వర్ణిస్తూ ఆ యుద్ధాన్ని ఇలా వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు. అథ రాజ్ఞాం యుయుత్సూనాం భటానాం మంత్రిణామపి నభసః ప్రేక్షకాణాంచ తత్రేమాహ ప్రోదగుర్గిరః. దాని తరువాత ఆ యుద్ధం చేస్తున్న రాజులు, భటులు, మంత్రులను చూసి ఆకాశంలో ఉన్న దేవగంధర్వాది ప్రేక్షకులు ఇలా మాట్లాడుకున్నారు అని చెప్తున్నారు. ఎలా మాట్లాడుకున్నారు వాళ్ళు అంటే, చలత్ పద్మం సర ఇవ వహద్విహగమేవ చ నభశూరశిరః కీర్ణం భాతితారకితాకృతి. శూరుల యొక్క తెగిన తలలతో నిండిపోయిన ఆకాశము కదులుతున్న పద్మాలతోనూ ఎగురుతున్న హంసలతోనూ నిండుగా ఉన్న సరోవరంలాగా కనిపిస్తోంది. భూమిని దాటి ఆకాశానికి వెళ్ళిపోయాయి ఈ శరీరాలు. అటువంటి యుద్ధం అది, అటువంటి ఘోరమైన భీకరమైన యుద్ధం అది. ఆ యుద్ధాన్ని లీలాదేవి చూస్తోంది. అది ఆకాశాన్ని తాకటం వల్ల ఇది ఒక సరోవరంలాగా కనిపిస్తోంది. అందులో ఈ కళేబరాలన్నీ కూడా హంసల్లాగా నిండుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది, సరోవరంలాగా. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించినట్టుగా కూడా కనిపిస్తోంది. ఆ తలలు అవన్నీ అక్కడ పడి ఉండి ఆ తలల్లో కళ్ళు మెరుస్తూ ఉన్నాయట. ఎందుకంటే వాళ్ళు వీరమరణాన్ని పొందారు కాబట్టి వారిలో దుఃఖం లేదు. మరణ సమయంలో కూడా దుఃఖం లేదు వారిలో. ఇది చాలా ముఖ్యము అని చెప్తారు. మరణాన్ని ఎవరు చూస్తూ, ఎవరు ఆహ్వానిస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళు ఉత్తమమైన యోగులు అని చెప్తారు. అది కష్టమైంది. అది అంటే అవసాన దశలో ఎవరైతే భగవంతుడిని, సద్గురువుని స్మరణ చేస్తుంటారో వారికి మృత్యువు కూడా చాలా తేలికగా, సులభంగా అనిపిస్తాడు. అది చాలా కష్టతరమైన సాధన. మృత్యు అంటే ఎవరికి భయం లేదో, పుట్టాము ఎలా పుట్టామో అలాగే పోతాము అని ఎవరైతే అనుకున్నారో, ఈ సత్యాన్ని తెలుసుకున్నారో అటువంటి వారికి ఈ సిద్ధి కలుగుతుంది. అది సద్గురు కృప. అది అలా వాళ్ళు, వారి కళ్ళు మెరిసిపోతూ నక్షత్రాలు ఉదయించినట్టుగా ఆ రణభూమి కనిపిస్తోంది. అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారట, దేవతలు. చూడండి చూడండి, వీస్తున్న గాలి సింధూరములాగా రక్తబిందు సమాగమంతో ఎర్రబడి, మధ్యాహ్న సూర్యకిరణాలు, మేఘాలు కూడా సంధ్యా సమయంలో ఉన్న విధంగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట. కిమిదం భగవన్ వ్యోమ పలాల భరితం స్థితం నేదం పలాలం వీరాణం ఏతే శరభరాంబుదాహ. ఒకతను
అక్కడే ఉన్న ఒక పూజ్యుణ్ణి, ఒక పెద్ద ఆయన్ని అడిగాట, ఓ భగవంతుడా, ఓ సద్గురువా, ఇదేమిటిది? ఆకాశం హఠాత్తుగా గడ్డి పరకలతో నిండిపోయినట్టుగా కనిపిస్తోందే అని అడిగాట. అడిగితే ఆయన చెప్తున్నట్ట, అరే ఇది గడ్డి పరకలు కాదురా, ఇది ఆ వీరులు ప్రయోగించిన బాణాలు, ఆ బాణాలతో ఆకాశం అంతా నిండిపోయింది అని ఆయన ఈ శిష్యుడికి చెప్తూ ఉన్నట్ట. యావంతో భువిసిచ్యంతే రుధిరైరణరేణవ తావంత్యబ్ద సహస్రాణి భటానామాస్పదం దివి. ఇక్కడ ఈ యుద్ధ భూమిలో ఉన్న ధూళి కణాలు ఎన్ని రక్తంతో తడిశాయో అన్ని వేల సంవత్సరాలు యుద్ధంలో మరణించిన వీరులు స్వర్గలోకంలో ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉన్నారట. ఈ రణరంగంలో ధూళిలో ఎన్ని రేణువులు, ఎన్ని కణాలు రక్తంతో తడిశాయో అన్ని సంవత్సరాలు వీళ్ళు స్వర్గలోకంలో ఉంటారు, అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు అని మాట్లాడుకుంటున్నారట. అంటే ధర్మం కోసం యుద్ధం చేసి ఎవరైతే శరీరాన్ని విడిచిపెట్టారో, ధర్మం కోసం అంటే ధర్మయుద్ధం అని గుర్తుపెట్టుకోవాలి. ధర్మయుద్ధము అంటే ధర్మం కోసము ధర్మంగా చేసే యుద్ధం, అది మర్చిపోకూడదు. ధర్మం కోసమని ఈ కాలంలో చాలామంది చేస్తున్నారు. ధర్మం అంటే కులము మతము కాదు, అది మర్చిపోకూడదు. మనం కులం మతం కోసం యుద్ధం చేయమని, కొట్టుకోమని, చావమని ఎక్కడా చెప్పలేదు. ధర్మం అంటే వేద ధర్మం, ఆ మంచిని నిలబేందుకోసం, ఆ వేద ధర్మం కోసం ఎవరైతే ఏ రాజులైతే ఉన్నారో ఆ రాజుల కోసం ఎవరైతే యుద్ధం చేశారో, అందరూ యుద్ధం చేయాలని కూడా లేదు, మళ్ళీ అందరి పని కాదది. కొందరు రాజ్యంలో వేరే వేరే పనులు చేస్తూ ఉంటారు, కొందరు ఇంకా వేరే పనుల్లో ఉంటారు, కొందరు యుద్ధ భూమిలో ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ధర్మం కోసం శరీరాన్ని విడిచిపెట్టారో అటువంటి వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు. స్వర్గం అంటే తరువాత వాళ్ళకి ఉత్తమ జన్మలు వస్తాయి అని. ఆ ఉత్తమ జన్మల్లో మహాయోగులుగా పుట్టి వాళ్ళు తర్వాత ముక్తిని పొందుతారు అని, అది మర్చిపోకూడదు మనం. ఉత్తమ జన్మ ఎందుకు అంటే ముక్తిని పొందేందుకోసం, మళ్ళీ జన్మ లేకుండా చేసుకునేందుకోసం. జన్మ ఎందుకు? జన్మించకుండా ఉండేందుకోసం. ఈ జన్మలో చూశాం కదా ఏమేమి ఉన్నాయి అని. జన్మలో మనం ఎంత సుఖంగా ఉన్నా కూడా, ఈ జన్మ ఎంత బాగా మనకు కనిపిస్తున్నా కూడా మనం అనుకోవాల్సింది, మనకి ఉత్తమమైన జన్మ ఇచ్చాడు భగవంతుడు, దీన్ని మనం జన్మ లేకుండా చేసుకోవాలి అని. అందుకోసం జన్మనిచ్చాడు భగవంతుడు అని. ఎందుకంటే జనన మరణాల్లో పడి తిరుగుతూ మనం ఆయనకి దూరం అయిపోవటం వల్ల ఆ భగవంతుడి విషయంలో అప్పుడప్పుడు భక్తి లేకపోవటము, ఆస్తికత్వం, నాస్తికత్వం, ఇవన్నీ రకరకాలుగా మనలో భావనలు కలుగుతూ, పాపాలు పుణ్యాలు, దీనివల్ల ఇలా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళి చేరటం. ఈ చక్రం ఇలా తిరుగుతోంది, ఎప్పుడు తిరిగిందో, ఎప్పుడు తిరగటం మొదలైందో తెలియదు. ఈ చక్రాన్ని ఆపుకోవటం, ఇది చాలా ముఖ్యం. ఇందుకోసమే మనం పుట్టాం. ఎందుకు పుట్టాము అంటే ఈ చక్రం తిరగకుండా ఉండేందులాగా చేసుకునేందుకోసం పుట్టాం. అది చాలా ముఖ్యం, అది చాలా ప్రధానం. తక్కినవన్నీ సెకండరీ, అన్నీ తర్వాత వస్తాయి. ఇది చాలా ప్రధానమైంది, ఇది చాలా ముఖ్యమైనది. ఇది చేయాలంటే, ఈ స్థితికి వెళ్ళాలంటే ఎంతో అపారమైన పుణ్యం చేసుకోవాలి. ఎంత పుణ్యం అంటే పాప లేశం కూడా ఉండకూడదు మనలో, అంత పుణ్యం సంపాదించుకోవాలి మనం. అంత పుణ్యం సంపాదించినప్పుడు అంత పుణ్యానికి సరిపడా ఒక జన్మని భగవంతుడు ఇస్తాడు మనకి. ఇక ఆ జన్మలో పాప ప్రసక్తి లేదు, పుణ్య ప్రసక్తి కూడా లేదు. ఉదాసీనంగా ఉంటాడు వాడు. అంటే మంచి పనులు చేయడానికి కాదు, వాడు చేసేవన్నీ మంచివే, వాడు ఏం చేసినా మంచే. అటువంటి ఉత్తమమైన జన్మ వస్తుంది. అంటే అది ఇంకా సద్గురు అవతారం, సద్గురు జన్మ అనాలి. అంటే గురువులు అయిపోతామనే అభిప్రాయం కాదు. అంతటి ఉత్తమమైన జన్మ వస్తుంది మనకి. ఆ జన్మ తర్వాత ఇంకా వారు పుట్టినా ఒకటే, వాళ్ళకి పుట్టుక లేకపోయినా ఒకటే, జనన మరణాలు రెండూ ఒకటే. రాముడు జన్మించాడు, కృష్ణ పరమాత్మ జన్మించాడు, మహాత్ములు జీవన్ముక్తులందరూ జన్మించారు, మన సద్గురువు జన్మించారు. కానీ వారికి జన్మతో ఏమైనా బంధం ఉందా? అటువంటి జన్మలో ఇబ్బంది లేదు.
అటువంటి జన్మ రావాలి అంటే అంత సాధన చేయాలి మనం. మరి ఈ గురి పెట్టుకున్నవాడు ఎవడైనా పాపం చేస్తాడా ప్రపంచంలో? మరి అందరూ పాపం చేయకుండా పుణ్యమే చేస్తూ ఉంటే సమాజానికి ఎంత మంచిది అవుతుంది? ఆత్మచింతన చేసేవాడు ఎక్కడైనా పాపం చేస్తాడా? సాధ్యముందా? లేదు. ఎందుకు? వాడికి జనన మరణాలు లేకుండా చేసుకోవాలి అనేది ఒకటే గురి. ఆ గురి ఉన్నవాడు పాపమే చేయడు. వాడి మనస్సు ఎప్పుడూ నిష్కల్మషంగా ఉంటుంది కాబట్టి వాడి వల్ల పాపం అనేది సాధ్యమే లేదు. మరి ఈ రకంగా ఆలోచించినా కూడా మనం ఈ తత్వ విచారం అనేది సమాజానికి ఎంత మేలు చేస్తుంది. అందువల్ల దీన్ని మనము అభ్యాసం చేస్తూ దీన్ని ప్రచారం కూడా చేయాలి. కుల మతాల కోసం కొట్టుకోవడం కాదు, చావటం కాదు, అది చాలా తప్పు. అది నీచమైన పని, హేయమైన పని. అది ధర్మం కోసం వాళ్ళు ఆ ప్రవృత్తిలో ఉన్నారు కాబట్టి ధర్మం కోసము ధర్మంగా పోరాడి శరీరాన్ని చాలించి ఇక్కడ ఈ యుద్ధ భూమిలో ఎన్ని ధూళి కణాలు రక్తంతో తడిశాయో అన్ని వేల సంవత్సరాలు వీళ్ళు స్వర్గలోకంలో ఉంటారు అని దేవతలు మాట్లాడుకుంటూ ఉన్నారట. అంటే ధర్మం కోసం ఎవరు దేహాన్ని చాలించినా కూడా, ధర్మం కోసం అని చెప్పి ఈ కాలంలో అది మానవ బాంబులు, సూసైడ్లు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇది ధర్మం కాదు. ఇది ధర్మం కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి లేదు, అది మళ్ళీ పాపమే, అది చాలా తప్పు. అది యుద్ధం చేయమన్నారు కానీ ఆత్మహత్య చేసుకోమని చెప్పలేదు. వాళ్ళు చేస్తున్నది ఆత్మహత్య, అది మహాపాపం. అది భగవంతుడికి ఇష్టమయ్యేది కాదు. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. దానివల్ల ఇంకా ఇంకా పాపాల మూట పెరుగుతుంది తప్పించి దానివల్ల వాళ్ళు సాధిస్తున్నది ఏమీ లేదు. పాపం ఉన్న బంధువులకు మాత్రం దుఃఖం మిగిల్చిపోతున్నారు. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, పాపం అందరినీ కూడా, అమాయకుల్ని అందరినీ పొట్టన పెట్టుకుని వాళ్ళు ధర్మం పేరుతో, అదంతా ఊరికే అబద్ధం. అది నిజంగా ధర్మాన్ని పోని వాళ్ళు అనుసరిస్తున్న మతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ కూడా అలా చేయరు. అది కేవలం అజ్ఞానం, అది రాక్షస ప్రవృత్తి. అది దాన్ని ధర్మమని ఏ కోశాన కూడా ఎవరు ఒప్పుకోవడానికి సాధ్యమే లేదు. ఇటువంటి యుద్ధం ఇది ప్రకటించి ఎవరైతే వీరులున్నారో ఆ వీరులతో యుద్ధం చేసి అప్పుడు కావాలంటే నీ సిద్ధాంతాన్ని నువ్వు స్థాపన చేసుకో. అలా కాదే, ఇది అధర్మ యుద్ధం. ఇది రాత్రి నిద్రపోతున్న వాళ్ళని సంహారం చేయటము, యుద్ధం ప్రకటించకుండానే ఉన్నట్టుండి ఆక్రమించి రాజ్యాన్ని నాశనం చేయటము, ఇవన్నీ అధర్మ యుద్ధాలు. అటువంటి యుద్ధం చేస్తే ఏమీ రాదు. కానీ ఈ ధర్మ యుద్ధం చేస్తే మాత్రం ఆ వీరులకి ఉత్తమమైన లోకాలు వస్తాయి. అంటే స్వర్గ సుఖం మనకు అర్థమయ్యేందుకోసం అలా చెప్తారంతే. స్వర్గానికి వెళ్ళినా కూడా పోనీ స్వర్గలోకం ఒకటి ఉంది అని అనుకుందాం, ఉందా లేదా అని మీరు నన్ను అడగద్దు. యోగ వాసిష్టం చెప్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పను నేను. ఏదైనా పురాణం చెప్తున్నప్పుడు అడగండి, అప్పుడు దానికి సమాధానం చెప్తాను. యోగ వాసిష్టంలో ఒక స్వర్గం అనేది ఉంది అనుకుందాం. పోనీ ఆ స్వర్గంలో వెళ్ళి వీడున్నాడు అనుకుందాం, అక్కడ సుఖాలన్నీ అనుభవించాడు అనుకుందాం. దాని తర్వాత మళ్ళీ జన్మ వాడికి. ఎందుకు అంటే అక్కడ సుఖాలని అనుభవించి పుణ్యాన్ని ఖర్చు చేసుకున్నాడు కాబట్టి. అదే ఆ సుఖాల్ని అనుభవించకుండా ఆ పుణ్యాన్ని వాడు గనక మిగుల్చుకొని ఉంటే ఆ పుణ్యంతో, ఆ పుణ్యబలంతో వాడు అట్లా పైకి వెళ్ళేవాడు. పైకి అంటే దానికన్నా ఇంకా ఉత్తమమైన లోకాలు, స్వర్గం కన్నా పైన బ్రహ్మలోకము, దానికన్నా పైన శివలోకము, దానికన్నా పైన వైకుంఠము, దానికన్నా పైన గోలోకము, అక్కడికి వెళ్ళి ముక్తిని పొందేవాడు వాడు. ఇది ఎలాగంటే మనం కుండని ఎలా వాడచ్చు? నీళ్ళల్లో ఉన్నాం, కుండతో నీళ్ళు నింపేసామనుకోండి, ఆ కుండ పట్టుకున్నామనుకోండి, ఏమవుతుంది? మనం మునిగిపోతాం. అదే ఆ కుండలో గాలి నింపి దాన్ని బోర్ల వేసి దాని మీద మనం పడుకున్నామనుకోండి, ఏమవుతాం? తేలుతాం. ఇంతే పుణ్యం. ఆ పుణ్యాన్ని నువ్వు నీళ్లు చేదుకున్నావా, అనుభవించావా, అయిపోయింది. అదే ఆ పుణ్యాన్ని నువ్వు తేలేందుకు వాడుకున్నావా, అది నీకు ఉపయోగపడుతుంది. అందువల్ల భోగాలు నీకు కలుగుతున్నా కూడా, భోగాల్ని అనుభవించే శక్తి సామర్థ్యాలు నీకున్నా కూడా, సంపద ఉన్నా కూడా, ఎవరైతే ఆ భోగాల్ని విడిచిపెట్టి ఆ భోగాల మీద ఆసక్తి లేక సాధన చేస్తారో అటువంటి వాళ్ళకి ఇంకా ఉత్తమమైన జన్మలు వస్తాయి. ఎందుకు? అవకాశం ఉండి కూడా. అవకాశం లేనప్పుడు వైరాగ్యం అందరికీ వస్తుంది. నాకు 1,00,00,000 రూపాయలు వద్దండి, ఎందుకంటే వాడికి రావు.
ఉన్నా కూడా వద్దండి అన్నావంటే అప్పుడు నీకు ఫలం వస్తుంది. అన్నీ ముందు ఉండి కూడా నువ్వు కాకరకాయ అన్నమే తిన్నావు అనుకో, అప్పుడు నీకు ఫలం వస్తుంది, పుణ్యం వస్తుంది. ఎందుకు? ఆ భోగాన్ని విడిచిపెట్టి. లేదా ఉన్న వాటిలో ఆ లోపము దోషము అనకుండా ఏదో దొరికిందిలే, ఎదురుచ్ఛయా చోపవన్నం హ్యల్పం బహుళమేవవా, భగవద్గీతలో వస్తుంది కదా, ఎదురుచ్ఛాలాభ సంతుష్ట. ఏదో అట్లా వచ్చింది, నేనేం అనుకోలేదు, ఆ సమయానికి వచ్చింది, ఇది గురు అనుగ్రహం, భగవంతుడి కృప అనుకుని ఎవరైతే దాన్ని అనుభవిస్తారో అటువంటి వాళ్ళకు కూడా మంచిదే జరుగుతుంది. ఉన్నదాన్ని కూడా తిడుతూ, లేని దానికోసం ఆలోచిస్తూ, అయ్యో నాకు సుఖం లేదు, భోగం లేదు ఏడుస్తూ ఉంటే మాత్రం ఇంకా అధమమైన జన్మ వస్తుంది. అందుకనే ఇది గుర్తు చేసేందుకోసం మనకి సంవత్సరానికి ఏదో ఒక వ్రతం అందరికీ కంపల్సరీ చేయాల్సిన వ్రతం, వరలక్ష్మి వ్రతమో, ఏదో సంతోషీమాత వ్రతమో, లేదా సంకష్టహార చతుర్థి వ్రతమో, లేదా శ్రీరామ వ్రతమో, లేదా ఔదుంబర దీక్ష దత్తవ్రతమో, అనఘాష్టమి వ్రతమో, ఏదో ఒక వ్రతం సంవత్సరంలో తప్పనిసరిగా చేసి తీరాలి అందరూ. ఎందుకని? ఆ ఒక్కరోజు బలవంతంగా అయినా కూడా మనం భోగాలకి దూరంగా ఉంటాం. ఆ రోజు తలస్నానం చేయాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి, నేల మీద పడుకోవాలి, దిండు ఉండకూడదు, ఆహారంలో నియమాలు పాటించాలి. ఇలా మనం ఉండటం అన్నీ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర మంచం ఉంది, వేడి నీళ్ళు మనం పోసుకోగలము, హాయిగా వెచ్చగా ఉండగలము, స్వెటర్లు ఇవన్నీ వేసుకుని, అలాగే మంచి పరుపు మీద పడుకోగలము, మంచి ఆహారం తినగలము, అన్నీ ఉన్నాయి మన దగ్గర. కానీ ఆ రోజు, ఆ ఒక్కరోజు త్యాగం చేస్తే ఆ త్యాగ ఫలం అపారమైంది. ఎలా అపారమైంది అంటే ఇది భగవంతుడికి నచ్చుతుంది. ఇది నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు త్యాగం చేసావు కాబట్టి. ఆశ్రమానికి వచ్చి కూడా డిమాండ్ చేస్తారు కొంతమంది, తీర్థానికి వెళ్ళి కూడా డిమాండ్ చేస్తారు, ఇది లేదు అది లేదు. ఏది ఉంటే అది అంతే, ఏది దొరికితే అదే మహాప్రసాదం, దొరికిందే అమృతం అంతే. అలా అనుకుని ఉండేందుకోసమే మన ఆశ్రమానికి వచ్చేది. కానీ అన్నీ ఏర్పాటు చేస్తారు, అది స్వామీజీ కృప. అది అయ్యో మేము రాగానే మాకు ఇక్కడ చాప దొరుకుతోంది, బొంత దొరుకుతోంది, దిండు దొరుకుతోంది, హాయిగా వేడివేడి అన్నం పెడుతున్నారు, ఇవన్నీ అది ఆయన కృప. అది ఒకవేళ దొరకలేదనుకోండి, వేలాది మంది భక్తులు ఉన్నారు బర్త్డే రోజు, ఏం చేయాలి? అప్పుడు దొరికిన దానితోనే హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండటం. అప్పుడు నీకు సద్గురువు కృప కలుగుతుంది. అన్నీ ఉండి విడిచిపెట్టే స్థితి రావాలి మనకి. దేనిని సంపాదించొద్దు అని చెప్పలేదు, సంపాదించేదాన్ని ధర్మ మార్గంలో సంపాదించు, సంపాదించిన దాన్ని త్యాగం చేయి. అసలు సంపాదనే అక్కర్లేదు అనుకునేది అది సన్యాస స్థితి, అది వేరే. అది సంసారులుగా ఉన్నారు కదా, సంసారులుగా ఉన్నవాళ్ళు ధర్మంగా సంపాదించాలి. దాన్ని వాళ్ళు మాత్రం, అది ఆత్మ ఉపాసన, అది ఆత్మోన్నతి, ఆత్మోద్ధారం, అది ఇది చాలా ప్రధానమైంది. ఇటువంటి వాళ్ళని కూడా వీరులే అంటారు. ఉండి ఎవరైతే విడిచిపెడుతున్నారో వాళ్ళని కూడా వీరులే అంటారు. అలా మనం విడిచిపెట్టేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, కష్టం కలగకూడదు. అది చాలా పొరపాటు అవుతుంది. నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చింది ఆవిడ, లేదా ఆవిడ్ని నమ్మి నువ్వు పెళ్లి చేసుకున్నావు, లేదా ఆవిడ నిన్ను నమ్మి వచ్చింది. ఇద్దరిలోనూ పరస్పర సహకారం ఉండాలి. పిల్లల్లో కూడా అంతే. వాళ్ళకి ఇంకా ఏదో హాయిగా వండుకుని తినాలి అని ఉంది, ఉపవాసం నేను చేస్తున్నాను వాళ్ళతో బలవంతంగా చేయించకూడదు. వాళ్ళకి ఏం కావాలో అది పెట్టు, అర్థం చేయించు. వాళ్ళకి కావాలంటే వాళ్ళు చేస్తారు. అమ్మా నాన్న తిన్నప్పుడు మనం ఎందుకు తినాలి అని అనుకుంటే వాళ్ళు మంచి పిల్లలు, సంతోషం, వాళ్ళు కూడా చేస్తామంటే చేస్తారు. బలవంతంగా వాళ్ళతో కూడా చేయించకూడదు. కొన్ని సందర్భాల్లో అభ్యాసం కోసం అలా చేయిస్తాం మనం, అది తప్పులేదు, పిల్లల్ని మంచి మార్గంలో పెట్టుకునేందుకోసం. కానీ ఇది ఆత్మోద్ధారం, అంటే మన కోసం మనం చేసే ఉపాసన అని మర్చిపోకూడదు. ఆధ్యాత్మికం అనేది అందరికీ స్వార్థమే. ఇది ఎవరితోనో ఒకళ్ళతో ఇంకొకళ్ళకి ముడిపడి ఉండేది కాదు. ఇది ఆధ్యాత్మికం అంటే ఎవరికి వాళ్ళకే విడివిడిగా. ఇలా ఎవరైతే ఆ ఉపాసన చేస్తూ ఉన్నారో, లేదా ఆ భక్తి మార్గంలో ఉన్నారో, అటువంటి వారికి, ఆ త్యాగ బుద్ధితో ఉన్నారో అటువంటి వాళ్ళకి ఉత్తమ జన్మలు వస్తాయి. వాళ్ళని కూడా ధీరులు, వీరులు, శూరులు అనే పిలుస్తారు. సందర్భం, ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పాను మీకు. కాళిదాసు ఒక చోట అంటాడు, వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తఏవ ధీరా. ఎవరికి వికారాన్ని కలిగించే వస్తువుల విషయాలు ఎదురుగా ఉన్నప్పుడు కూడా మనస్సు వికారం చెందదో అటువంటి వాళ్లే ధీరులు అంటాడు ఆయన. అద్భుతమైన మాట.
ఈ ధీరత్వం, ఈ వీరత్వం, ఈ శూరత్వం ఉన్న వాళ్ళకు కూడా ఉత్తమ జన్మలే, ఉత్తమ లోకాలే వస్తాయి. ఇలా వీళ్ళని కూడా వీరులు అంటారు, వారిని కూడా వీరులనే అంటారు. అటువంటి వీరులకి ఇన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో వాసం. స్వర్గలోకంలో పాఠాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాగే యోగ వాసిష్టము, దత్తలక్ష హోమాలు, ఈ క్రియాయోగ, మంచి సంగీతం, ఇటువంటివి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో మనం పాల్గొని రోజంతా దాంట్లోనే. ఇంకా అక్కడ సంపాదన తాపత్రయం లేదు. జాబ్ వచ్చింది, జాబ్ పోయింది, మార్క్స్ వచ్చాయి, మార్క్ రాలేదు, ఈ ప్రాబ్లం లేదు అక్కడ. కాబట్టి అక్కడ మనం భూలోకంలో ఎంత సమయాన్ని ఆధ్యాత్మికంగా గడిపామో దీనికన్నా 100 రెట్లు ఎక్కువగా అక్కడ ఆధ్యాత్మికంగా ఉండగలం మనం. ఆ లోకం ఉంది అని మనం భావిస్తే, ఆ లోకం ఉన్నది అని ఒప్పుకునే వాళ్ళ విషయంలో ఏమవుతుంది అక్కడ అంటే, భోగాల్ని సుఖాల్ని అనుభవించడానికి అది వేరే, ఆ హాలు ఆ రూమ్ వేరే ఉంటుంది. కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు అప్సరసల డాన్సులు చూసుకుంటూ ఉండొచ్చు. దాంతో వాడు వ్యర్థం చేసేసుకుంటాడు. అక్కడికి వెళ్ళి ఆ జన్మ వ్యర్థం అయిపోతుంది. అప్పుడు నహుషుడు పడినట్టుగా కింద పడిపోతాడు. లేదా అక్కడికి వెళ్ళి అక్కడ ఇంద్రుడు పాఠాలు చెప్తాడు. ఆ ఇంద్రుడి పాఠాలు శ్రద్ధగా వింటే ఆ జన్మలో అక్కడి నుంచి మనకి ఇంకా ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కదా ప్రధానం మనకి, అదే కదా ముఖ్యం. ఆ ముక్తియే కదా మనకు కావాల్సింది. అలా అందుకనే స్వర్గలోక వాసము అని చెప్పారు, సుఖాలను అనుభవించడానికి కాదు. చాలా పొరపాటు అది, అట్లా అనుకుంటారు స్వర్గ సుఖాలు వస్తాయి. స్వర్గ సుఖం అక్కడికి వెళ్ళి ఆధ్యాత్మికంలో మునిగిపోవటం, అదే స్వర్గ సుఖం. ఇక్కడ మనకి ఆశ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వీలు కాదు. ఎందుకంటే మన బాధ్యతలు అటువంటివి, మన పనులు అటువంటివి, భూలోకం అటువంటిది. ఇక్కడ రెండు కలిసి ఉంటాయి, పాప పుణ్యాలు రెండు కలిసి ఉంటాయి. అక్కడ పాపం అనేది లేదు, పుణ్యమే. అందువల్ల కర్మ అనేది లేదు అక్కడ, అన్నీ వచ్చేస్తాయి. ఆకలి అయిందా, ఆ కల్పవృక్షం కిందకి వెళ్ళి ఇలా అంటే నీకేం కావాలో అది పడేస్తుంది కల్పవృక్షం, అటువంటిది అది. ఏదైనా కోరిక ఉందా, వెళ్ళి కామధేను ముందు నించుంటే ఆమె తీర్చేస్తుంది. ఎటువంటి లోకం అది. అక్కడ కర్మ చేసి సంపాదించాల్సిన తాపత్రయం లేదు. ఇది వర్ణన స్వర్గలోకంలో. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం, బాగా ఆలోచన చేయాలి, అవలోడన చేయాలి. లోపల తిప్పితే కానీ పాయసం తయారు కాదు. అది పాల పాయసం అంటారు తెలుసా మీకు, కేరళ. ఆ కేరళ వాళ్ళు ఇంతలా ఉంటుంది పాత్ర, అది ఏం పాత్ర అది, అదే కంచు పాత్ర, రాగి పాత్ర. దానిలోనే పాల పాయసం కాయాలి, పాలతోనే ఉడికించాలి ఆ బియ్యం ఇంతలా ఉంటుంది. మనలాంటి బియ్యం కాదు, కేరళ బియ్యం. తిప్పి 3 గంటలు తిప్పితే అప్పుడు తయారవుతుంది. అది చాలా కష్టం. అది ఒకసారి బర్త్డే కూడా చేయించారు స్వామిజీ, చాలా ఏళ్ళైపోయింది. దాన్ని మధ్యలో ఆపేస్తే కనుక ఉండలుగా తయారైపోతుంది, అది పాయసం పనికిరాదు. అలా తిప్పి పాల పాయసం తయారైనట్టుగా మనం ఈ విషయాల్ని ఆలోచన చేస్తే అప్పుడు మనకి విషయం తెలుస్తుంది. తెలుసుకోవాలి, ఇది చాలా ముఖ్యం, అది చాలా ప్రధానం, ఇది చాలా అవసరం. ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు ఆలోచన చేయండి, ఉపయోగపడుతుంది, మంచిదే కదా. ఎప్పుడూ కూర్చుని ఇదే చేయమని కాదు అభిప్రాయం. మన పనులు మనకి వేరే ఉంటాయి, అవన్నీ కూడా చేయాలి. దాంతోపాటుగా ఇది మన ఆత్మోద్ధారానికి ఉపయోగపడే విషయం కాబట్టి దీన్ని చర్చ చేద్దాం మనం. ఇది స్వర్గం అంటే, ఇది స్వర్గ సుఖం అంటే. తర్వాత వెళ్తే బ్రహ్మగారు పాఠాలు చెప్తారు. బ్రహ్మగారి పాఠాలు ఎట్లా ఉంటాయి చూడండి. ఇంకా తర్వాత వెళ్తే శివుడు, ఆయన ఏమి చెప్పడు, ఆయన మౌనంగా ఆయన ముందు కూర్చోవటం, మౌన కాన్ఫరెన్స్ పెడతాడు ఆయన శివుడిగా. ఆయన ముందు కూర్చోవటం, ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా. అడిగేది లేదు, చెప్పేది లేదు అక్కడ, అంతే. ఆయన ముందు అట్లా కూర్చుంటే శివయోగి ఆయన. అక్కడ పాఠాలు అవుతాయి. అక్కడి నుంచి విష్ణువు దగ్గరికి వెళ్తే ఆయన నిద్రపోతూ ఉంటాడు. ఆయన నిద్రపోతున్నా కూడా తెలియదు మనకు, పరమానందం ఆ వైకుంఠంలో. ఒక క్షణం కూడా ఆనందచ్యుతి లేదు, అందుకే వైకుంఠం. అది వికుంఠంగా ఆనందం దొరుకుతుంది. తరువాత వెళ్తాం గోలోకానికి. గోలోకం ఇంకా వర్ణనాతీతం. అది అటు నుంచి ఇంకా అమ్మవారి భక్తులైతే మణిద్వీపానికి వెళ్తారు. ఆ మణిద్వీపంలో జ్ఞాన మండపంలో అమ్మవారు ఉపదేశం చేస్తుంది. అమ్మవారి ఉపదేశం చూడండి ఇంకా ఎట్లా ఉంటుంది. అమ్మవారి ముందు కూర్చొని మనం యోగ వాసిష్టం వినాలి అని నా కోరిక. అమ్మవారే చెప్తే, జయలక్ష్మి మాతే చెప్పింది అనుకోండి, ఇది ఆవిడ చెప్తే ఎట్లా ఉంటుంది. సాక్షాత్ రాజరాజేశ్వరి మాత, జయలక్ష్మి మాత, ఆవిడ చెప్తే ఎట్లా ఉండొచ్చు. ఇది వెళ్తాం అక్కడికి మనం. ఆ పాఠాలు విన్న తర్వాత ఇంకేంటండి, ఇంకా ఇవన్నీ చాలా అల్పమైనవి. ఇవన్నీ వస్తాయా మనకి, ఇవన్నీ దుఃఖాలు, ఈ కష్టాలు ఇవన్నీ వస్తాయి.
అది స్వర్గం అంటే. అందుకోసం మరి ఇప్పుడు ఆలోచన చేయండి, ఇటువంటి స్వర్గం రావాలంటే మనం ఎటువంటి జన్మ మనం లీడ్ చేయాలి, ఎటువంటి జీవితాన్ని మనం గడపాలి, అది ఆలోచన చేయండి. మరి ఇవన్నీ మనస్సులో ఉంటే ఎవరైనా పాపం చేస్తారా? అది ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న గొప్పతనం. అందువల్ల ఇక్కడ ఆ వీరులు అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ, మా భయిష్టనైతే నిస్త్రింషాః నీలోత్పల దళద్విషః అమీ వీరావలోకిన్య లక్ష్మ్యా నయన విభ్రమాః. ఓ వీరులారా, భయపడకండి. అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు కొంతమంది, నల్లని కలువల కాంతులతో కనిపిస్తున్న ఈ కత్తి కాదు, ఇది జయలక్ష్మి యొక్క లేదా స్వర్గలక్ష్మి యొక్క కన్నుల విలాసము. ఆమె కన్నులు తిప్పుతూ ఉంటే ఇలాగే ఉంటుంది, మెరిసే కళ్ళవి. ఆ కళ్ళు ఆవిడ ఇటు అటు తిప్పుతూ ఉంటే ఒక కత్తిని సరసరా అటు ఇటు తిప్పుతున్నారనుకోండి, నా కత్తి మీద లైట్ పడింది అనుకోండి, అది ఎట్లా మెరుస్తుందో అట్లా ఆ జయలక్ష్మి యొక్క స్వర్గలక్ష్మి యొక్క కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అంటే ఎవరైతే ఇక్కడ ఈ యుద్ధంలో ఈ కత్తిపోట్లతో శరీరాన్ని చాలిస్తారో వాళ్ళకి ఉత్తమమైన లోకాలు వస్తాయి అని అభిప్రాయం అక్కడ. వీరాలింగన లోలానాం నితంబే సురయోషితాం మేఖలా శిథిలీకర్తుం ప్రవృత్త కుసుమాయుధ. ఆకాశంలో సంచరించే వాళ్ళు ఇలా అనుకుంటున్నారట, వీరులారా, మిమ్మల్ని కౌగిలించుకోవాలి అని ఉత్సాహపడుతున్న దేవతా స్త్రీల నితంబాలపైన గల మొలనూలును మన్మథుడు వదులు చేస్తున్నాడు అని. ఇది సామాన్యమైన శరీర సుఖాల్ని కోరుకునే వాళ్ళ కోసం చెప్పే మాట అది. లసద్భుజలతాలోల రక్తపల్లవ పాణయ మంజరీమత్తనయన మధ్వామోద సుగంధయ గాయంత్యో మధురాలాపై నందనోద్యానదేవతా తవాగమనమాశంక్య ప్రవృత్తా పరినర్తితుం. ఒక యోధుడు, ఒక వీరుడు ఇంకొక వీరుడితో ఇలా అంటున్నాడు, కదులుతున్న లతల వంటి భుజాలు కలవారు, ఎర్రని చిగురుల వంటి చేతులు కలవారు అయిన దేవతలు మధుర గంధంతో శోభిల్లే నందనవనంలో నీ రాకను కోరుకుంటూ అభ్యర్థిస్తున్న కళ్ళతో చూస్తూ మధురంగా పాడుతూ నృత్యం చేయబోతున్నారు. అంటే భయపడకుండా యుద్ధం చెయ్యి అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం. అంటే నీకు ఇక్కడ వచ్చే ఈ మరణం కూడా ఏమీ హాని చేయదు, నీకు తరువాత కూడా నీకు సుఖాలే కలుగుతాయి అని ఒకళ్ళకొకళ్ళు ఉత్సాహపరుచుకుంటున్నారు, ధైర్యం చెప్పుకుంటున్నారు. అది అక్కడ అభిప్రాయం. ప్రత్యనీకం భినత్యంతః కుఠారైణ కఠినైర్యం కుఠారైః కఠినైర్యం సేనాగ్రామ్యేవ వనిత దయితం దృష్టిచేష్టితైః. ఇక్కడ చూడండి, చాలా తమాషాగా చాలా చమత్కారంగా చెప్తారు. నాగరికం తెలిసిన యువతి ప్రియుడిని తన చూపులతో పడవేసినట్లుగా ఇది ప్రయోగించారు ఆయన. అలా చూస్తూ ఎట్లాగైతే వాళ్ళని ఆ మోహంలో పడవేస్తుందో నాగరికం తెలిసిన యువతి, ఈ సైన్యాధ్యక్షుడు ప్రతిపక్షం వారిని తీవ్రమైన గొడ్డలని విసిరి పడగొడుతూ ఉన్నాడు. అంటే ఇది యువకులకి ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇది అటువంటి ఆ వయస్సులో ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆకర్షణలు చాలా కనిపిస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి, అది గొడ్డలిపేటువంటిది అని చెప్పటం. అంటే దానికి గనక మనం వశమైపోతే జన్మ వ్యర్థమైపోతుంది, మనం ఏది సాధించాలి అనుకున్నామో అది సాధించలేకపోతాము అని ఇండైరెక్ట్గా చెప్పటం. అది అక్కడ కవి హృదయం. అది హా పితుర్ం మమ భల్లేన శిరోజ్వలిత కుండలం సూర్యస్య నికటం నీతం కాలేనేవాష్టమో గ్రహ. మరొకడు ఇలా అంటున్నట్ట, గ్రహణ సమయంలో రాహువును సూర్యుని వద్దకు తీసుకొని పోయినట్లుగా వెలుగుతున్న కుండలాలు గల నా తండ్రి శిరస్సును భల్లాస్త్రము సూర్యుని వద్దకు తీసుకుని పోతోంది. వాడు ప్రయోగించాడు ఒక బాణం, అది వెళ్ళి వాడి శిరస్సును కొట్టి ఆ వేగానికి ఇంకా అట్లాగే ఆ శిరస్సు ఎగురుకుంటూ పోతోంది. దాన్ని చూసి వాడు అంటూ ఉన్నాడు, యుద్ధంలో చూడు నా బంధువుల్ని అందరినీ కూడా ఇలా వీడు కొడుతూ ఉంటే వాళ్ళ తలలు అట్లా సూర్యుడి దగ్గరికి పోతున్నాయి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొకడు ఇలా అంటున్నాడు, ఒక వీరుడు చేతులు పైకెత్తి పాదాల వరకు వ్రేలాడే గొలుసుకు
పెద్ద రాళ్లను కట్టుకుని చిత్రదండమనే చక్రాన్ని తిప్పుతూ దక్షిణ దిక్కు నుండి యముడిలాగా వేగంగా వస్తూ సైన్యాన్ని సంహరిస్తున్నాడు. చూడండి, అందుచేత రండి రండి, మనం వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్ళిపోదాము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి ఘోరమైన అస్త్రాల్ని వర్ణన చేశారు ఇక్కడ. యుద్ధభూమిలో తాటి చెట్లలాగా పొడవుగా ఉన్న మొండాలు యుద్ధ తాళాలను అనుసరిస్తూ నాట్యం చేస్తూ ఉన్నాయి. వారి కంఠాల గుంటల మీద కంకపక్షులు రక్తాన్ని త్రాగాల్ని వాలుతున్నాయి. ఇది కొంచెం బీభత్సమైన వర్ణన, యుద్ధం కదా, అందుకని అలాగే చేస్తారు. గీర్వాణ గణ గోష్ఠీషు ప్రవృత్తా సంకథామిథ కదా లోకాంతరం ధీరా కథం యాస్యంతి కేకుతః. దేవతలందరూ ఒక గోష్ఠి, ఒక సభ ఏర్పాటు చేసి మాట్లాడుకుంటున్నారట. ఏ వీరుడు ఏ లోకానికి ఎప్పుడు ఎలా వస్తాడో, ఎలా పోతాడో, ఎంతకాలం ఏ లోకంలో ఉంటాడో, అంటే ఎవరికి ఏ లోకాన్ని ఇవ్వాలి అని ఆ దేవతలందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారట. నిగిరత్యాగతా సేనా స్రవంతీరివ సాగర సమత్స్య మకర వ్యూహ అహోను విషమో భట. మత్స్య మకర వ్యూహాలను పన్ని నదిలాగా వస్తున్న సైన్యాన్ని అంతటిని హఠాత్తుగా ఒక వీరుడు వచ్చి సముద్రుడిలాగా మింగేస్తున్నాడు. అహో, ఈ భటుడు చాలా క్రూరాత్ముడు అని అక్కడి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏనుగుల గండస్థలాలపై పడే బాణాలు పర్వత శిఖరం పైన కురిసే పెద్ద వర్షధారలలాగా కనిపిస్తూ ఉన్నాయి. కుంతాస్త్రము నా శిరస్సును తీసుకుపోతోంది, కానీ నేను చావలేదు. నా తల స్వర్గోత్సవాన్ని దర్శించాలని జీవించే ఉంది అని ఒక భటుడు దగ్గరగా అరుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నట్ట. దాన్ని ఆకాశంలో ఏదో పక్షి అరుస్తూ పోతోంది అన్నట్టుగా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. వాడికి అంత ధైర్యం, అంటే ఆ బాణాలతో తల కొట్టేసినా కూడా తల మాట్లాడుతోంది. ఇంకా వాడికి అంత నమ్మకం, నేను ధర్మయుద్ధం చేశాను, ధర్మం కోసం ధర్మంగా పోరాడాను, కాబట్టి నాకు స్వర్గం వస్తుంది అని అంత నమ్మకం. అందుకనే ఆ శిరస్సు కూడా మాట్లాడుతోందిట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. యంత్రపాషాణ వర్షేణ ఈషాస్మాన్ పరిషించతి సేనాను శృంఖలాజాల వలనా క్రియతాం బలాత్. యంత్రాల నుండి రాళ్లవానను కురిపిస్తున్న ఈ సైన్యాన్ని గొలుసులతో బలవంతంగా బంధించండి అని ఒక సైనికుడు అరుస్తూ ఉన్నాడు. వలి ఫలిత నిర్ముక్తం పూర్వ భార్యాప్సరాసతి అంగీకరోతి భర్తారం పరిజ్ఞాయ రణేహతం. ఇది చాలా చమత్కారమైన శ్లోకం. వాల్మీకి మహర్షి అక్కడక్కడ హాస్యం చేస్తారు. యుద్ధభూమికి వెళ్ళిన వీరుడు మరణించక ముందే, వాడు యుద్ధానికి వెళ్ళాడు, చాలా ఘోరమైన యుద్ధం, వాడికి అక్కడ మరణం వస్తుంది అని ఆ వీరుడి భార్య ఆవిడేం చేసింది, ముందే ప్రాణాలను విడిచిపెట్టేసింది, స్వర్గానికి వెళ్ళింది. ఈయనకన్నా ముందే ప్రాణాలు విడిచిపెట్టేసి ఆవిడ స్వర్గానికి వెళ్ళింది. వీరపత్ని కదా, ఆవిడకి కూడా స్వర్గం వచ్చింది. అతడి కోసం అక్కడ నిరీక్షిస్తూ ఉంది, వస్తాడు నా భర్త అని అక్కడ ఎదురు చూస్తోంది ఆవిడ. అతడు యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టి స్వర్గానికి వచ్చి ముసలితనం లేని దేవుడు, ఆ దేవస్వరూపాన్ని పొందాడు. వాడు దేవుడు అంటే ఏమిటి, దేవత అంటే ముసలితనం లేనివాడు అని. వాళ్ళు ఎప్పుడూ త్రిదశాహ, ఎప్పుడూ 25-30 వయస్సులోనే ఉంటారు. వాళ్ళకి ముసలితనం లేదు అని. దేవతలు అలాగే ఉంటారు అని రామాయణంలో వర్ణించారు. ఆ దేవస్వరూపాన్ని పొందివాడు ఆ వీరుడు అక్కడికి వచ్చాడు. వస్తే ఆ దేవతగా మారిన అతడిని ఆవిడ వెళ్ళి వెతికి పట్టుకుని మళ్ళీ వివాహం చేసుకుంటోంది. ఇది ఆయన వర్ణన చేయటం. ఆవిడ ముందే వెళ్ళి ఆయన కోసం ఎదురు చూస్తూ, ఆ వీరుడు వచ్చి దేవతగా మారిన తర్వాత ఆవిడ అప్సరసగా అయి ఉంది కదా, వెళ్ళి మళ్ళీ ఆయన్ని పెళ్లి చేసుకుంటోంది. ఇది వర్ణన. దేవతలకి నిర్జరాహ అని పేరు, అంటే వాళ్ళకి ముసలితనం లేదు అని. అది ఆ యోగశక్తి వాళ్ళకి ఉన్న ప్రభావం అది. ఆదివం రచితాకారా కుంతకానన కాంతయ వీరాణం స్వర్గమారోఢుం ఇవ సోపాన పంక్తయ. కుంతాస్త్రాలు పైకి లేచి ఆకాశం వరకు వ్యాపించి నిండిపోవటంతో అవి వీరులు స్వర్గం వరకు నిర్మించుకున్న మెట్లలాగా ఉన్నాయి, సోపానాల్లాగా ఉన్నాయి. వాళ్ళు స్వర్గానికే మెట్లు వేశారా అన్నట్టుగా అన్ని అస్త్రాలు అక్కడ పేరుకుపోయాయి, ఒక పెద్ద గుట్ట పర్వతంలాగా. కాంత కాంచన కాంతాంగే భటస్యోరసికామిని దృష్టా దేవపురంధ్రీయం భర్తురన్వేషణాన్విత.
బంగారు ఆభరణాలు ధరించినవాడు, యుద్ధంలో మరణించిన భర్త యొక్క గుండెలపై ప్రాణాలు విడిచిన ఈ యువతి స్వర్గంలో దేవతా స్త్రీగా మారి భర్తను వెతుక్కుంటోంది. ఆవిడ ఎప్పుడైతే ఈ యుద్ధభూమిలో వీరుడిగా ఉండి భర్త మరణించాడు అని తెలిసిందో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆవిడ యుద్ధభూమికి వచ్చి ఆయన గుండెల మీద ఆవిడ ప్రాణాలు విడిచింది. ఈవిడికి దేవతాలోకం స్వర్గలోకం వచ్చింది, ఆయనకి దేవతాలోకమే వచ్చింది. ఈవిడ పోయి ఆయన కోసం వెతికి ఆయన్ని పట్టుకుని ఆయన్ని మళ్ళీ వివాహం చేసుకుంటోంది. ఇది వర్ణన, అంటే ఆ వీరులకి అటువంటి లోకం వస్తుంది అని చెప్పటం. హాహతం సైన్యమస్మాకం భటైరుద్ధత ముష్టిభి మహాప్రళయ కల్లోలై సురశైలస్థలం యథా. ఆహా, ప్రళయ సముద్ర తరంగాలు మేరు పర్వత శిఖరాలను కొట్టినట్లుగా శత్రువీరులు మన సైన్యాలను పిడిగ్రుద్దులతో మర్దిస్తున్నారు అని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. యుధ్యధ్వమగ్రతో మూఢా నయతార్ధమృతాన్నరాన్ నిజాన్ పాదప్రహారేణ మైతాన్ దారయతాధమాహ. ఇక్కడ కొంతమంది అరుస్తున్నారట వీరులు, ఓ మూఢులారా, ముందుకు దూకి యుద్ధం చేయండి, పారిపోవద్దు. కొన ఊపిరితో కొట్టాడుతున్న వారిని పక్కకు తొలగించి వాళ్ళని కాపాడండి. వాళ్ళని మీరు తొక్కేస్తున్నారు, మన సైన్యం వాళ్ళనే మీరు తొక్కేస్తున్నారు, వాళ్ళు దాంతో చనిపోతున్నారు. వాళ్ళని పక్కకు తీసుకురండి, వాళ్ళని జాగ్రత్త చేయండి. రామాయణంలో ఒక ఘట్టం జరిగింది. రావణాసురుడు ఆ సైన్యం వాళ్ళు, రాక్షస సైన్యం వాళ్ళు చచ్చిపోతూ ఉంటే ఎంతమంది పోయారు అని తెలియకూడదని ఏం చేశాడు, తీసుకెళ్ళి సముద్రంలో తోసేశాడు అందరినీ. అంటే ఎవరు లెక్క చెక్కకూడదు అందరికీ. రాత్రి అవ్వగానే అందరూ లెక్క పెట్టుకుంటారు ఎవరు ఎంతమంది ఏ సైన్యం పోయారు అని. ఈ లెక్క దొరకకూడదు అని వాడు ఏం చేశాడు, అందరినీ తీసుకెళ్ళి సముద్రంలో వేసేశాడు. కానీ శ్రీరామచంద్రుడు చాలా బుద్ధివంతుడు, ఆయన ఆ పని చేయలేదు. ఆయన ఏం చేశాడు, ఈ దేహాలకి సరి అయిన సంస్కారం జరగాలి అని ఒకచోట భద్రపరచండి అన్నాడు శరీరాల్ని. ఆ శరీరాలన్నింటినీ ఒకచోట జాగ్రత్త చేశారు. జాగ్రత్త చేస్తే తర్వాత ఏమైంది, మన స్వామి ఉన్నాడే హీరో, ఎవరు, ఆంజనేయ స్వామి. ఈయన పోయి సంజీవ పర్వతం తెచ్చాడు కదా, ఆ గాలికి తర్వాత ఇంద్రుడు వచ్చాడు. ఆ ఇంద్రుడి ఒక వరంతో ఆయన అందరినీ బతికించాడు. శరీరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ లేచారు. కాబట్టి ఏమైంది అంటే రామ సైన్యంలో కపి సైన్యంలో ఒకడు కూడా చావలేదు. ఇది రామానుగ్రహం. అదే ఆ రాక్షస శరీరాలు అక్కడ ఉంటే వాళ్ళు కూడా లేచేవాళ్ళు. ఇంద్రుడి రాక అటువంటిది, ఆ సంజీవ పర్వతం గాలి అటువంటిది, దానికి వీళ్ళు వాళ్ళు అనేది లేదు. చచ్చిన వాళ్ళందరూ లేస్తారు, వాళ్ళు ఉంటే వాళ్ళు లేచేవాళ్ళు. కానీ రావణాసురుడు అట్లా చేయలేదు. ఇది మోసం, ఇది తప్పు, ఇది ఇట్లా చేశాడు వీడు. అందుకనే రావణాసురుడిలో ఒక్కడు కూడా మిగలలేదు ఆ సైన్యంలో. రామ సైన్యంలో ఒకడు చావలేదు. ఇది విశేషం. అందరూ ఉన్నారు. యుద్ధం ముందు ఎలాగైతే అందరు కపులు ఉన్నారో అలాగే అందరు కపులు ఉన్నారు. ఒక్కడు చనిపోయినా కూడా యుద్ధం ఆపేస్తా అన్నాడు శ్రీరాముడు. చూడండి ఆయన ఎంత. అందుకనే చివరిలో అందరూ లేచారు. తర్వాత లక్ష్మణుడు పోయినప్పుడు నాకు ఇంకేం వద్దన్నాడు కదా ఆయన, వెళ్ళిపోతాను నేను, చాలు మీరందరూ వెళ్ళిపోండి. లక్ష్మణుడే లేనప్పుడు అప్పుడు వచ్చాడు మన హీరో, ఎవరు, ఆంజనేయ స్వామి. మళ్ళీ లక్ష్మణ జీవన లఖన జియాయే, లక్ష్మణ జీవనగా ఆయన ఆ లక్ష్మణుడికి ప్రాణం పోశాడు అటువంటి ఆంజనేయ స్వామి. ఇక్కడ అలా మీరు ఏమిటి మన సైన్యం వాళ్ళని తొక్కేస్తున్నారు, వాళ్ళు చచ్చిపోతారు, జాగ్రత్తగా ఉండండి అని అరుస్తూ చెప్తూ ఉన్నారు. ధమ్మిల్ల వలనా వ్యగ్రే ఘనోత్కంఠేప్సరోగణే భటో దివ్య శరీరేణ పార్శ్వప్రాప్తో నిరీక్ష్యత. చూడండి దేవతలు మాట్లాడుకుంటున్నారట. భటుడు దివ్య శరీరాన్ని ధరించి జుట్టు ముడి వేసుకోవాలి అని తొందరపడుతున్న అప్సరసల ప్రక్కనే నిలబడుతున్నాడు అని దేవతలు అనుకుంటూ ఉన్నారట. వీళ్ళకి ఖచ్చితంగా స్వర్గం వస్తుంది అని అభిప్రాయం అక్కడ. చూడండి వాళ్ళకి ఎటువంటి లోకం వచ్చిందో. ఫుల్ల హేమార విందాసుఛాయ శీతజలానిలై స్వర్గ నద్యాస్తటీష్వేనం దూరాయాతం వినోదయ. చాలా దూరం నుండి వచ్చిన ఈ వీరుణ్ణి వెరిసినటువంటి బంగారు పద్మాలతోనూ నీడతోనూ చల్లగా ఉన్న గంగా తీరానికి తీసుకుని పోయి నీటిని చల్లి విసిరి శ్రమను పోగొట్టండి అని అప్సరసులు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. వివిధాయుధ సంఘట్ట ఖండితోగ్రాస్థికోటయ ఖేకవంత్య కణత్కారై ప్రవృత్తాస్తారకా ఇవ. రకరకాల అస్త్రాలతో బాగా నలుగ కొట్టబడిన అస్థి సమూహాలు ఆకాశమంతా ఎత్తుకు లేచి
కణకణ ధ్వని చేస్తూ నక్షత్రాలలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. వ్యోమ్ని జీవనదీ వాహే వహత్ సాయక వారిణి చక్రవర్తిని గచ్చంతి గిరయోప్యణుపంకతాం. బాణాలనే జలాలతోనూ చక్రాలనే సుడిగుండాలతోనూ ఉన్న ప్రవహించే జీవులు అనే నదులకు ప్రవాహంగా ఉన్న ఆకాశంలో పర్వతాలపై పడిన దుమ్ము బురదగా మారిపోతుందా అనిపిస్తోందిట. అటువంటి యుద్ధం అది. గ్రహ మార్గంలో ఖండించబడిన రాజుల యొక్క శిరస్సులు పద్మాలలాగా తిరగటం వల్ల ఆకాశం ఒక సరోవరంలాగా కనిపిస్తోంది. ఆయుధ కిరణాలనే నాళముల ఖడ్గ దళాలకు ముళ్ళు తగులుకుని ఉన్నాయి. జెండాలు తామర తూడలలాగా ఉన్నాయి. బాణాలనే తుమ్మెదలు అక్కడ తిరుగుతూ ఉన్నాయి అని ఆ ఆకాశాన్నే సరోవరంగా వర్ణన చేయటం. ఇది ఒక అద్భుతమైన వర్ణన. మనం కావ్యపరంగా చూస్తే, అంటే సంస్కృతంలో భాషలో రుచి ఉన్న వాళ్ళకి, దాని మీద అభిమానం ఉన్న వాళ్ళకి మూలం చదువుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అర్థం కూడా బాగుంది, కానీ మూలం ఇంకా బ్రహ్మాండంగా కొత్త కొత్త అర్థాలు కూడా దాంట్లో స్ఫురిస్తాయి. అటువంటి కావ్య సౌందర్యం కలిగిన ఒక సర్గ ఇది. దాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా కొన్ని విశేషాల్ని అక్కడే రేపు మనకు తెలుపుతారు. వాటిని మనం తర్వాత చెప్పుకుందామని అంటూ